సైబర్ నేరగాళ్లు దేవాలయాల్ని కూడా వదలడం లేదు. ఆలయాల పేరుతో నకిలీ వెబ్సైట్ ఏర్పాటు చేసి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తాజాగా శ్రీకాళహస్తి దేవస్థానం పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్తో నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెబ్సైట్ ని గుర్తించిన ఆలయ అధికారులు శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ వెబ్సైట్తో రాహుకేతు పూజా టికెట్లు విక్రయిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ నేరగాళ్లు దేవాలయాల్ని కూడా వదలడం లేదు. ఆలయాల పేరుతో నకిలీ వెబ్సైట్ ఏర్పాటు చేసి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తాజాగా శ్రీకాళహస్తి దేవస్థానం పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్తో నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెబ్సైట్ ని గుర్తించిన ఆలయ అధికారులు శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ వెబ్సైట్తో రాహుకేతు పూజ టికెట్లు విక్రయిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇక శ్రీకాళహస్తి ఆలయం పేరిట అయితే నకిలీ వెబ్సైట్తో అటు రాహుకేతు పూజ టికెట్లు అయితే విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది సైబర్ నేరగాళ్లు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అంటే దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో నకిలీ వెబ్సైట్ కలకలం చేస్తోంది. అంటే ముక్కంటి ఆలయంలో జరిగే ఆర్జిత సేవా టికెట్లతో పాటు రాహుకేతు శాంతి పూజ టికెట్లు కూడా ఆ యొక్క నకిలీ వెబ్సైట్ ద్వారా విక్రయిస్తున్నట్లు దేవస్థానం అధికారులు గుర్తించి తిరుపతి జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు ఆ యొక్క పోలీసులు కూడా ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే పూర్తిగా ఈ సైబర్ నేరగాళ్లు వారి యొక్క పందాను మార్చుకొని ఆఖరికి దేవస్థానాలు అంటే ఆలయాలను సైతం వదలకుండా వారి యొక్క నకిలీ వెబ్సైట్ల ద్వారా భక్తులను ఎరగా వేసి వారి నుంచి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ ఫేక్ డివోషనల్ ప్లాట్ఫామ్ నకిలీ వెబ్సైట్లు ఏదైతే ఉందో వాటిని గుర్తించారు. గతంలో కూడా గత ఏడాది 26 వెబ్సైట్లను కూడా దేవస్థానం అధికారులు గుర్తించి పోలీసులు కూడా సమాచారం అందించినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గత 2 రోజుల క్రితం గుర్తించిన ఈ యొక్క శ్రీ కాళహస్తి దేవస్థానానికి సంబంధించిన నకిలీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ నోయిడా కేంద్రంగా కూడా ఈ యొక్క కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా కూడా పోలీసులు కొంత సమాచారాన్ని కూడా సేకరించారు. పూర్తిగా భక్తులు ఈ యొక్క నకిలీ వెబ్సైట్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తలు పాటించాలని, అదేవిధంగా ఏదైతే ఏపీ టెంపుల్స్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ద్వారానే ఈ యొక్క ఆర్జిత సేవా టికెట్లని బుక్ చేసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే పూర్తిగా శ్రీకాళహస్తికి సంబంధించి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే ఈ రోజు శ్రీశైలానికి ఎవరైతే యొక్క కాళహస్తి ఈఓ ఎవరైతే బాతిరెడ్డి ఉన్నారో ఆయన పట్టు వస్త్రాలు తీసుకుని వెళ్ళడం సమర్పించడానికి వెళ్లారు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి విచారాన్ని మరింత వేగవంతం చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ నారాయణ, ఈ శ్రీకాళహస్తి ఆలయం పేరిట ఉన్న నకిలీ వెబ్సైట్ వెనుక ఎంతమంది ఉన్నారు? అంటే ఎప్పటి నుంచి ఇది కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది? అంటే ఈ యొక్క నకిలీ వెబ్సైట్ కి సంబంధించి నోయిడా కేంద్రంగా కూడా ఈ యొక్క కార్యకలాపాలు జరుగుతున్నట్లు కూడా ఈ దందా నడుస్తున్నట్లు కూడా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ యొక్క దందా కొనసాగుతున్న ఇటీవల గత 2 రోజుల క్రితమే ఈ యొక్క దేవస్థానం శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు గుర్తించి ఆ యొక్క వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సైబర్ పోలీసులకు కూడా సమాచారం అందించి వాటిని పూర్తిగా బ్లాక్ చేయడం కూడా జరిగింది. దీనిపైన కూడా పూర్తి విచారణ జరిపి ఎవరైతే ఆ యొక్క ఏ మేరకు ఆ టికెట్ను విక్రయించారు, ఎంత మేరకు వాటి ద్వారా భక్తుల ద్వారా డబ్బులు వసూలు చేశారనే దానిపైన కూడా పూర్తిగా విచారణ జరపాలని చెప్పి కూడా అధికారులు కోరినట్లు తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ.